నమస్కారం నా ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది రెడ్మీ Y2 ఒక 10 డేస్ పైన ఈ ఫోన్ నేను యూస్ చేస్తూ ఉన్నాను ఒక 1 వీక్ పైన నేను ఈ ఫోన్ నా ప్రైమరీ ఫోన్గా యూస్ చేశాను సో ఈ వీడియోలో మనం దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం దీనికి సంబంధించిన 3 వీడియోస్ చేశాను అన్బాక్సింగ్ వీడియో చేశాను అన్బాక్సింగ్ వీడియో మీరు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు అండ్ కెమెరా రివ్యూ మోటో G6తో అండ్ రియల్మీ 1తో కూడా కంపేర్ చేస్తూ 2 వీడియోస్ చేశాను ఆ 2 వీడియోస్ కూడా నేను కార్డ్స్లో వదిలేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు సో వీడియోలో నేను దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంది మైనస్ పాయింట్స్ ఏంది ప్రోస్ ఏంది కాన్స్ ఏంది నేను నోటీస్ చేసింది వీటి గురించే మాట్లాడతాను సో ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా అని చెప్పొచ్చు దీనిలో మేజర్ సెల్లింగ్ పాయింట్ కూడా మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీనిలో మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది అపర్చర్ ఆఫ్ 2.0తో వస్తుంది పిక్సెల్ బిన్నింగ్ సపోర్ట్ కూడా ఉంది ఫ్రంట్ మీకు సాఫ్ట్ ఫ్లాష్ కూడా ఉంది సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది 10,000లో మీకు డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు అండ్ దీనిలో మీకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొంచెం మీకు బ్యూటీ యాడ్ చేస్తుంది ఫేస్లో సో అది పెద్దగా ఇష్యూ అయితే కాదు రెడ్మీ నోట్ 5 ప్రోలో కూడా సేమ్ మనకు కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది మీకు న్యాచురల్ స్కిన్ టోన్ కావాలంటే మాత్రం ఈ రెడ్మీ ఫోన్స్లో అయితే మీకు అది ఉండదు కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఎస్పెషల్లీ ఇండోర్ లైటింగ్ లో లైటింగ్లో పిక్సెల్ బిన్నింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరీ లో లైటింగ్లో కూడా మీరు మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అండ్ సాఫ్ట్ ఫ్లాష్ కూడా మీకు కొంచెం యూజ్ అవుతుంది ఇది దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ నెక్స్ట్ బ్యాక్ కెమెరాలో మీకు వీడియోలో స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేశారు సో ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈఐఎస్ అయితే దీనిలో మీకు బ్యాక్ కెమెరాలో ఉంది అండ్ బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా తీస్తుంది ఆ ప్రైస్లో మీకు ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగుంది బ్యాక్ కెమెరా పోర్ట్రేట్స్ మీరు తీసినప్పుడు సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అండ్ దీనిలో మీకు స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు 720p క్వాలిటీలో ఎక్కువ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి కానీ స్లో మోషన్ వీడియో అయితే మీకు రికార్డింగ్ క్యాబిలిటీ అయితే ఉంది 720p 120fps మీరు రికార్డ్ చేయొచ్చు అండ్ దీనిలో మీకు టైమ్ ల్యాప్స్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు 1080p క్వాలిటీలో మీరు టైమ్ ల్యాప్స్ వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో మీకు సెన్సార్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడ మీకు సెన్సార్స్ అయితే స్కిప్ చేయలేదు అన్నీ ఉన్నాయి యాక్సిలమీటర్ జైరోస్కోప్ ప్రాక్సిమిటీ అండ్ మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి అన్ని సెన్సార్స్ మీకు బాగా వర్క్ అవుతున్నాయి అన్ని నేను చెక్ చేశాను జైరోస్కోప్ సెన్సార్ కూడా నేను VR హెడ్సెట్ పెట్టుకొని చూశాను సో అన్నీ మీకు సెన్సార్స్ బాగానే వర్క్ అవుతున్నాయి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఫాస్ట్ ఉంది మరి ఇంతకుముందు నేను నోటీస్ చేసిన Xiaomi ఫోన్స్ అంత ఫాస్ట్ అయితే లేదు 1 సెకండ్ టైం తీసుకుంటుంది ఫోన్ అన్లాక్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఫోన్ అయితే మనకి ఈజీగా అన్లాక్ అవుతుంది ఎక్కడ నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫెయిల్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు అండ్ ఫేస్ అన్లాక్ కూడా దీనిలో మీకు ఉంది ఫేస్ అన్లాక్ అయితే కొంచెం స్లో ఉంది మీరు నేనైతే ఫేస్ అన్లాక్ ఆపేసి మళ్ళీ నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఫేస్ అన్లాక్ ఒక ఆప్షన్లా పెట్టుకోండి కానీ ఫేస్ అన్లాక్ కోసం మీరు ఫోన్స్ అయితే ఎప్పుడు తీసుకోవద్దు ఫేస్ అన్లాక్ మీకు అంత సెక్యూర్ అయితే కాదు ఇప్పుడు మ్యాక్సిమం ఫోన్స్ అన్ని మ్యాక్సిమం కంపెనీస్ మీకు ఫేస్ అన్లాక్ని వీళ్ళు మేజర్ ఫీచర్ లాగా హైలైట్ చేస్తూ వాళ్ళు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు ఫేస్ అన్లాక్ ఎప్పుడైనా బ్యాకప్గా పెట్టుకోండి కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రైమరీ సెక్యూరిటీగా ఆప్షన్గా మీరు పెట్టుకోండి సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనిలో మీకు బాగానే వర్క్ అవుతుంది ఫేస్ అన్లాక్ కూడా బాగానే వర్క్ అవుతుంది కాకపోతే కొంచెం స్లో ఉంది ఒక్కోసారి మీకు ఓపెన్ కూడా అవ్వదు సో బెటర్ మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేయడం బెటర్ అండ్ నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ వీటి గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు కాల్ క్వాలిటీ బాగుంది సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది ఇక్కడ కూడా నాకు ఫుల్ సిగ్నల్స్ అయితే వస్తుంటే అప్పుడప్పుడు 4 పాయింట్స్ 3 పాయింట్స్కి డౌన్ అవుతుంటుంది కానీ ఓవరాల్గా ఇదైతే కాల్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయట్లేదు కాల్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ దీనిలో మీకు స్పీకర్ ఉంది డౌన్లో లౌడ్ స్పీకర్ ఇది మీకు లౌడ్ ఉంది మరీ అంత లో అయితే కాదు లౌడ్ స్పీకర్ అయితే మీకు వాల్యూమ్ అయితే ఎక్కువే ఉంది సో మీకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మెసేజ్లు వచ్చినప్పుడు అయితే చాలా లౌడ్ వస్తుంది మీకు సౌండ్ అయితే మీరు మూవీ చూసేటప్పుడు అంత లౌడ్ ఉండదు కానీ ఓవరాల్గా అయితే మీకు లౌడ్ స్పీకర్ క్వాలిటీ కూడా గుడ్ అని చెప్పొచ్చు యావరేజ్ కూడా కాదు మీకు సింగిల్ స్పీకర్ అయినా కానీ మీకు చాలా లౌడ్ అయితే ఉంది మీకు బాటమ్ స్పీకర్ అండ్ నెక్స్ట్ మీకు ఆడియో క్వాలిటీ 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి ఆడియో అవుట్పుట్ కూడా మీకు బాగుంది రెడ్మీ నోట్ 5 ప్రో లాగా మనకి ఎక్కువ వాల్యూమ్ లెవెల్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఒక 60%లో కూడా మీకు మంచి సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది హెడ్ఫోన్ జాక్ నుంచి అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ Xiaomi ఫోన్స్లో మనకి MIUI కోసం చాలామంది బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకుంటూ ఉంటారు సో దీనిలో కూడా మీకు MIUI 9.5 మీద రన్ అవుతుంది ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది సో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు లేకపోతే ఇంతకుముందు ఫోన్స్ చూసుకుంటే నవగట్లో ఇస్తారు అవి వర్షన్ అప్డేట్స్ రావు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వీళ్ళు MIUI అప్డేట్స్ మాత్రం ఇస్తూ ఉంటారు వర్షన్ అప్డేట్స్ ఎక్కువ కేర్ చేయరు సెక్యూరిటీ ప్యాచ్ కూడా దీనికి ఇంకా మేలోనే ఉంది ఇంకా అప్డేట్ వస్తుందో అది కూడా మనకేం ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో UI అయితే మీకు మంచిది UI చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు యాప్ లాక్ సెకండ్ స్పేస్ అండ్ ఇంకా మీకు డ్యూయల్ యాప్స్ అని సో ఇట్లా మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి UIలో మీకు డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ ఉంటుంది డైరెక్ట్ మీరు కాల్ కూడా రికార్డ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మనం మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు టాక్ బ్యాక్ అయితే ఉంది ఎవరైతే కంటి చూపు లేదో వాళ్ళకైతే దీనిలో టాక్ బ్యాక్ ఫీచర్ అయితే ఉంది అండ్ FM రేడియో ఉంది
NFC లేదు, IR బ్లాస్ట్ అయితే దీనిలో మీకు ఉంది. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ దీనికి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ చాలా ఓల్డ్ ప్రాసెసర్, కాకపోతే మంచి ప్రాసెసర్. అది మీకు 14 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. దీనిలో మీకు 8 కోర్స్ ఆర్మ్ కార్టెక్స్ 53 కోర్స్ ఉంటాయి. క్లాకింగ్ స్పీడ్ 2 GHz దగ్గర ఉంటాయి. సో ఇది మీకు మరీ హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి మీరు నోటీస్ చేయొచ్చు. నార్మల్గా అయితే మీకు డే టు డే యూజ్ అయితే మీకు ఈ ప్రాసెసర్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మన హీటింగ్ గురించి మాట్లాడుకుంటే నాకు మ్యాక్సిమం టెంపరేచర్ 42 నుంచి 43 మధ్యలో రీచ్ అయింది. నేను 25 మినిట్స్ వరకు గేమ్స్ ఆడాను, హెవీ గేమ్స్ ఆడాను. PUBG, మోడర్న్ కాంబాట్ 5, Asphalt 8 ఈ గేమ్స్ అన్నా కానీ నాకు మ్యాక్సిమం 42 నుంచి 43 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అయితే రీచ్ అయింది. సో ఫోన్ అయితే మీకు ఓవర్ హీట్ ఇట్లాంటి సమస్యలు అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ మనం నార్మల్ యూస్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే నేనేమి ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ అయితే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది. దీనిలో మనకి 720p స్క్రీనే ఉంది, ఇంకా 625 ప్రాసెసర్ దీనిలో. సో బ్యాటరీ లైఫ్ అయితే మీకు దీనిలో 3080 mAh బ్యాటరీ ఉంది. నాకైతే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది ఈజీగా. అండ్ ఒక్కోసారి నాకు స్క్రీన్ ఆన్ టైం 6 hours కూడా వస్తుంది వైఫై మీద యూస్ చేసి, సింగిల్ సిమ్తో యూస్ చేస్తే. ఒకవేళ మీరు మొబైల్ డేటా మీద యూస్ చేస్తూ డ్యూయల్ సిమ్ యూస్ చేసినాక మీకు దగ్గర 5 hours అయితే మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే రావచ్చు. సో ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ అయితే ఫోన్ మీద ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ఫిజికల్ LED నోటిఫికేషన్ లైట్ కూడా ఉంది, టాప్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు, మిస్ కాల్స్ వచ్చినప్పుడు, SMS వచ్చినప్పుడు మీకు నోటిఫై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 3GB ర్యామ్ ఉంది. ఇది 2 మోడల్స్లో వస్తుంది. 3GB ర్యామ్ 32GB మోడల్ ఒకటి ఉంది, 4GB ర్యామ్ 64GB మోడల్ ఒకటి ఉంది. నా దగ్గర ఉన్నది 3GB ర్యామ్ 32GB మోడల్. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఇది 3GB మోడల్ అయినా కానీ బాగానే ఉంది. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఎక్కడ నాకు యాప్స్ లోడ్ అవడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. ఎంతసేపు ఉంచినా కానీ మెమరీలో ఉంటున్నాయి. కొన్ని యాప్స్ ఓపెన్ చేసి పెట్టా, ఒక 4, 5, 6 యాప్స్ ఓపెన్ చేశాను. అండ్ దాంతోపాటు 2 హెవీ గేమ్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాను, Asphalt 8 అండ్ మోడర్న్ కాంబాట్ 5. మోడర్న్ కాంబాట్ 5 రీలోడ్ అయింది కానీ Asphalt 8 మాత్రం మెమరీలోనే ఉంది. ఒక హెవీ గేమ్ మెమరీలో ఉంచుకోగలుగుతుంది, ఒక 4, 5, 6 యాప్స్ అయితే ఇది మెమరీలో ఉంచుకోగలుగుతుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే నాకు ఏమీ పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే దీనిలో మీకు 32GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక 23 నుంచి 24GB మధ్యలో ఫ్రీగా వస్తుంది. అండ్ దీనిలో మీకు USB OTG సపోర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు డైరెక్ట్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. రెండు సిమ్లు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ సపరేట్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు డ్యూయల్ వోల్టీకి అయితే సపోర్ట్ చేయదు. నార్మల్ మీరు ఒక జియో సిమ్ దీనిలో యూస్ చేయొచ్చు కానీ రెండు ఒకేసారి యూస్ చేయడానికి దీనిలో మీకు కుదరదు. అండ్ దీనిలో USB OTG ఫంక్షనాలిటీ కూడా బాగానే వర్క్ అవుతుంది. నేను అన్ని చెక్ చేశాను. పెన్ డ్రైవ్ పెట్టాను, పెన్ డ్రైవ్ డిటెక్ట్ అవుతుంది. హార్డ్ డిస్క్ పెట్టాను, హార్డ్ డిస్క్ పెట్టినప్పుడు మీకు ES ఫైల్ ఎక్స్ప్లోరర్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దానిలో మీకు హార్డ్ డిస్క్ డిటెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కీబోర్డ్ పెట్టాను, మౌస్ పెట్టాను. సో అన్నీ మీకు డిటెక్ట్ అవుతున్నాయి. USB OTG ఫంక్షనాలిటీ కూడా దీనిలో మీకు బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు బాక్స్లో కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మీకు ఫస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కేస్ అయితే ఇస్తున్నారు. స్క్రీన్ గార్డ్ అయితే ఏం లేదు కానీ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది అంత క్వాలిటీ కేస్ అయితే కాదు, యావరేజ్గా ఉంటుంది కేస్. ఫస్ట్ అయితే మీకు నడుస్తున్న తర్వాత మీరు ఈ కేస్ని వేరే కేస్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఇవి దీనిలో నాకు నచ్చిన విషయాలు అయితే ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ మీకు యావరేజ్ ఉంటుంది. మీకు రెడ్మీ నోట్ 5 Pro, రెడ్మీ నోట్ 5 బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. కంప్లీట్ మెటల్ ఉంటుంది. ఇది మనకి ఇది ఏం మెటీరియల్ అర్థం కావట్లేదు. మెటల్ అయితే కాదు, ఇది ప్లాస్టిక్ టైప్ ఉంది. అండ్ దీని కోటింగ్ అయితే ఇచ్చారు. కొంచెం చూడడానికి అయితే మీకు రెండు బిల్డ్ క్వాలిటీ ఒకేలా కనపడుతుంటాయి కదా, మీరు చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ బిల్డ్ కూడా మీకు అంత బాగాలేదు. అండ్ డిస్ప్లే కూడా మనకి ఇది ఏ గ్లాస్తో ప్రొటెక్షన్ చేస్తారు, ఏమి ఇన్ఫర్మేషన్ కూడా మనకేమీ లేదు. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే దీని యావరేజ్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు Xiaomi ఫోన్స్ అంత బిల్డ్ క్వాలిటీ అయితే దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. రెడ్మీ నోట్ 5 Proతో అసలు కంపేర్ చేయకండి. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో మనకి డిస్ప్లే మీకు 10,000 రూపీస్ పెడుతున్నారు. 720p డిస్ప్లే వస్తుంది. సో 720p డిస్ప్లే ఇచ్చారు. స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మీకు 5.99 ఇంచెస్ స్క్రీన్ తీసుకొని వచ్చి పెట్టారు. సో ఇక్కడ మీకు ఏమైందంటే PPI కొంచెం తగ్గుతుంది. పిక్సెల్ పర్ ఇంచ్ దీనిలో మీకు 269 PPI ఉంది. ఓవరాల్గా డిస్ప్లే అయితే మీకు యావరేజ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మీరు యూట్యూబ్ వీడియో చూడాలన్నా కానీ మీరు 720p వరకే చూడొచ్చు. ఫుల్ HD క్వాలిటీ ఇట్లా మీరు వీడియో అయితే చూడలేరు, యూట్యూబ్ వీడియో కూడా. అండ్ ఓవరాల్గా డిస్ప్లే కూడా మీకు ఒకవేళ మీకు ఫుల్ HD స్క్రీన్ చూసి డిస్ప్లే చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు అంత మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే కాదు ఇది. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. 10,000 రూపాయలు మీరు పెడుతున్నప్పుడు ఒకవేళ మీరు మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ డిస్ప్లే అయితే మీకు సెట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వస్తే దీనిలో మనకి బ్యాక్ కెమెరా అని చెప్పొచ్చు. బ్యాక్ కెమెరా మీకు ఇండోర్ లైటింగ్, లో లైటింగ్లో చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. చాలా సాఫ్ట్ వస్తుంది పిక్చర్స్ మీకు. అండ్ డే లైట్లో కూడా మనకి డైనమిక్ రేంజ్ అంత బాగాలేదు.
చాలా డార్క్ వస్తున్నాయి పిక్చర్స్. నేను రియల్మీ 1తో కూడా కంపేర్ చేసి చూపించాను మీకు. నేను ట్యాంక్ బండ్ వెళ్ళినప్పుడు చాలా ఫొటోస్ తీసాను నేను. అట్లీస్ట్ హెచ్డిఆర్ ఆప్షన్ కూడా దీనిలో మీకు బాగా వర్క్ అవ్వట్లేదు. డైనమిక్ రేంజ్ చాలా యావరేజ్ ఉంది. సో ఇది మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది మీరు ఫొటోస్ తీసేటప్పుడు డే లైట్ కండిషన్లో కూడా. సో ఓవరాల్గా బ్యాక్ కెమెరా అయితే కొంచెం యావరేజ్ కెమెరా, ఓన్లీ పోర్ట్రేట్ షాట్స్ ఒకటి బాగా తీస్తుంది. అండ్ వీడియో కూడా మనకు కొంచెం డార్క్ వస్తుంది, ఫోటోనే కాదు వీడియో కూడా మీకు కొంచెం డార్కే వస్తుంది. ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేసుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతుంది, అది ఒకటి నోటీస్ చేశాను. ఫ్రంట్ కెమెరా కూడా మీకు బ్యాక్ ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతుంది. మీరు నోటీస్ చేస్తుంటే రియల్మీ 1 కెమెరా రివ్యూ 2 కంపేర్ చేసినప్పుడు బ్యాక్ మనకి ఉన్నది కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఏమైనా అప్డేట్లు దీన్ని ఫిక్స్ చేస్తారేమో. కానీ బ్యాక్ కెమెరా అయితే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. కొంచెం యావరేజ్ కెమెరా ఇది మీకు. బ్యాక్ కెమెరా ఇంకా మీకు రియల్మీ 1 బెటర్ ఉంది కొంచెం రెడ్మీ Y2తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. నేను 7% 100% ఛార్జ్ చేయడానికి నాకు 1 hour 45 minutes పడుతుంది. నాకు తెలిసి పెద్ద కాన్ అయితే కాదు, ఎందుకంటే మీకు ఆ బడ్జెట్లో 10,000 లోపు అయితే మ్యాక్సిమం అన్ని ఫోన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ దీనిలో మనకి ల్యాగ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు యూఐలో ల్యాగ్స్ నోటీస్ చేశాను. అండ్ కెమెరా యూఐ అయితే చాలా ల్యాగ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా హెచ్డిఆర్ ఆప్షన్ మీరు నైట్ టైం యూస్ చేసేటప్పుడు కెమెరాలో చాలా టైం తీసుకుంటుంది. మీరు ఇట్లనే పెట్టుకోవాలి, ఒక 10 seconds వరకు అట్లనే పట్టుకొని నించోవాలి, అప్పుడే మీకు ఫోటో అయితే వస్తుంది. లేకపోతే ఫోటో అయితే మీకు డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, మొత్తం సరిగ్గా రావట్లేదు. సో ఇది ఒకటి నోటీస్ చేశాను. కొంచెం కెమెరా యూఐలో ల్యాగ్స్ ఉన్నాయి. అండ్ యూఐలో కూడా అప్పుడప్పుడు చిన్న ల్యాగ్స్ అయితే నోటీస్ చేశాను. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కొంచెం నేను నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే దీనిలో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ లేదు. ఓన్లీ 2.4 GHz బ్యాండ్ ఒకటే సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ సపోర్ట్ అయితే లేదు. రెడ్మీ నోట్ 5లో ఉంది. రెడ్మీ నోట్ 5లో మీకు అదే ప్రైస్లో ఆ ఫోన్ కూడా వచ్చింది మీకు. దానిలో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, 2 బ్యాండ్స్ డిటెక్ట్ చేస్తుంది, 2.4 GHz 5 GHz. దీనిలో మాత్రం ఫెసిలిటీ లేదు. అండ్ ఫైనల్గా దీనిలో మైనస్ పాయింట్ వచ్చేసరికి ప్రైస్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే 10,000 రూపాయలు బెటర్, 9,999 రూపాయలు బెటర్. బేస్ మోడల్ 3GB RAM 32GB మోడల్. సో ఆ ప్రైస్కి ఇది వర్తా అంటే కాదు, ఎందుకంటే మీకు ఎక్కువగా వాళ్ళు హైలైట్ చేస్తున్న కెమెరాస్ వీళ్ళు హైలైట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు ఏదైతే హైలైట్ చేస్తారో అవి మాత్రం బాగానే వర్క్ అవుతున్నాయి. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్ బాగా వర్క్ అవుతుంది బ్యాక్ కెమెరాది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం అంత వర్తి కాదు, నాకు అంత బాగా అనిపించలేదు. కెమెరా అయితే నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే కెమెరా అయితే రీచ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 11,000లో మీకు Asus Gen 4 Max Pro M1 వస్తుంది, 636 ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో 625 ప్రాసెసరే ఉంది. 625 ప్రాసెసర్ మీకు ప్రైస్ ఇప్పుడు చాలా తగ్గి ఉంటుంది, ఫస్ట్లో వచ్చినంత ప్రైస్ అయితే ఇప్పుడు ఉండదు, చాలా తగ్గి ఉంటుంది. సో వీళ్ళు ఇంకా 625 ప్రాసెసర్ తీసుకొచ్చారు కాబట్టి కొంచెం ప్రైస్ తగ్గించాల్సింది. దీన్ని 9,000, 8 నుంచి 9,000 మధ్యలో పెట్టిన 8,000 పెట్టినా కానీ బేస్ వేరియంట్ దీనికి ఏమన్నా ఎక్కువ సేల్స్ అయితే ఉండేవి. సో ఇది కూడా కొంచెం మైనస్ పాయింట్. ప్రైస్ అయితే దీనికి 10,000 పెట్టినప్పుడు మనం అట్లీస్ట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. అది ఇచ్చినా కొంచెం బాగుండేది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇచ్చినట్టయితే మనకు ఓవరాల్గా మనం మూవీస్ చూడడానికైనా ఇట్లాంటి వాటికి కొంచెం బాగుండేది. సో అది కూడా దీనిలో మీకు మిస్ అవుతుంది. మెయిన్ డీల్ బ్రేకర్ అయితే మీకు దీనిలో హెచ్డీ డిస్ప్లే అండ్ బ్యాక్ కెమెరా మీకు మరి అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. లో లైటింగ్ అయితే ఇంకా దారుణంగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇది ఇంకొక మోడల్లో కూడా వస్తుంది, 4GB RAM 64GB మోడల్. దాని ప్రైస్ వచ్చేసరికి 12,999 రూపాయలు పెట్టారు. 13,000కి అది అయితే అసలు వర్తే కాదు. 10,000కి ఇది కూడా మనకు అంత వర్త్ అనిపించట్లేదు నాకు. ఇది మీ ఇష్టం. ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఓన్లీ మీరు బ్యాక్ పోర్ట్రేట్ అయితే ఆ ప్రైస్లో బాగా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా దీనిలో మీకు బాగుంది. బ్యాటరీ లైఫ్ మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ డీల్ బ్రేకర్ అయితే మీకు ఎక్కువ మూవీస్ ఇలా చూసేవారైతే డిస్ప్లే అయితే అంత బాగాలేదు, బిల్డ్ క్వాలిటీ బాగాలేదు. అండ్ ఇంకా మీకు బ్యాక్ కెమెరా కూడా చాలా యావరేజ్ ఉంది. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే రెడ్మీ Y2ది. సో వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.